ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ అంతర్గత మీటింగ్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన పార్టీ అంతర్గత మీటింగ్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ముఖ్యంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల క్రితమే వాళ్ళ పార్టీ నేత పంతం నానాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు సమర్థించారు. సో మీరు ఏ విధంగా మాట్లాడితే మా నేత ఈ స్థాయిలో మాట్లాడాల్సి వచ్చింది, గతం నుంచి మీరు అక్కడ ఏం చేశారు, ఎలా మాట్లాడారు అనేది మాకు తెలియదా, సో అందుకే మేము ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే విధంగా ఆయన సమర్థించడం జరిగింది. అలాగే గడిచినటువంటి 5 ఏళ్లలో బటన్ నొక్కారు తప్పితే చేసింది ఏమీ లేదు, ఓన్లీ సంక్షేమం ఒక్కటే సరిపోదు, అందుకే మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం? చరణ్ గారు, బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు ఒకదానికి కొంత లైన్ వ్యాఖ్యలు చేస్తున్నారు, కొంత రాజకీయ ఒత్తిడిలో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఇవన్నీ చూసినప్పుడు ఈ కాపు ఉద్యమం, మన పిల్లోడు లాక్ ఆఫ్ డెత్ రిలేటెడ్ ఇవన్నిట్లో కొంత ఒత్తిడిలో ఉన్నారు. పరస్పర భిన్నమైన మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆ నానాజీ అతను చేసిన వ్యాఖ్యలు అన్ని కాకపోయినా ఒకటి ఏంటి, పరుష పదజాలం అనేది ఒకటి, సరే దానికి సంబంధించి ప్రజలు ఎవరు హర్షించట్లేదు, ఆయన హర్షించదలుచుకుంటే హర్షించేది కూడా లేదు. గతాంతో పోల్చుకొని సమర్థించుకోవడం, గతాంతో పోల్చుకొని మీరు సమర్థించుకుంటున్నారంటే మీరు కరెక్ట్ గా మీరు ఇండైరెక్ట్ చెప్తున్నారు. గతాంతో మేము కూడా చేస్తామంటే ఇంకా మమ్మల్ని మీరు ప్రత్యేకంగా గెలిపించేది ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. సరే, వారి ఇష్టం. బేసిక్ గా దాని సారాంశం దమ్ము ఉంటే నా దగ్గర పోటీ చేయ కదా. ఇప్పుడు జగన్ దమ్ము ఉంది కాబట్టి కదా మనం ముగ్గురు కలిసింది. మీరు ఎందుకు కలిసారు? తెలుగుదేశంతో ప్రేమతో కలిసినారా? ఎందుకు కలిసారంటే ఒంటరిగా పోటీ చేస్తే జగన్ గెలుస్తాడు, మనం విడివిడిగా పోటీ చేసి జగన్ గెలుస్తాడు. అంటే మీ అందరూ ఇండివిజువల్గా పోటీ చేస్తే జగన్ ఈజ్ నెంబర్ 1 అని మీరు ఒప్పుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కలవడమే జగన్ బలానికి నిదర్శనం. ఇంకా దమ్ము కొత్తగా ఆయన ఎందుకు చూపించుకోవాలి? 2, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పోటీ చేస్తే ఓడిపోతారనే అనుమానం మీకు వచ్చినప్పుడు పోటీ చేసి కానీ మీద సమర్థించుకుంటా మాట్లాడుకుంటా ఉన్నారు. అది వారికి సంబంధించి. మీరు ఒక సందర్భంలో 11 వచ్చినా కూడా మీరు ఇంకా మాట్లాడుతున్నారా అనే మాట అంటున్నారు. ఆయన 11 + 40% ఓటింగు, గతంలో ఒకసారి ముఖ్యమంత్రి, ఇంకోసారి 67, ఇవి జగన్ గారి ట్రాక్ రికార్డు. ఆయన మాత్రం యాక్టివ్గా ఉంటే 11 వచ్చినా ఇంకా బుద్ధి రాలేదా అన్నారు కదా. మన ట్రాక్ రికార్డు గతం అంతా 0 కదా. ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయినారు 2019 ఎన్నికల్లో. అదేవిధంగా 1 సీటు గెలిచారు, ఆ 1 సీటు కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరిపోయారు, 0. స్వతహాగా మీరు ఓడిపోయారు 2 చోట్ల, ఏమన్నారు? అయితే ఏంటి అన్నారు. 2 చోట్ల ఓడిపోయినారు అంటే అయితే ఏంటి అన్నారు. అంటే మా పని మనం చేసుకుంటున్నాడు. 2 చోట్ల ఓడిపోయిన మీరు, ఒకేటి గెలిచి ఆ ఒకటి పోగొట్టుకున్న మీరు అయితే ఏంటని నిలబడి 24లో గెలవచ్చు. కానీ 11% ఓట్లు వచ్చి, 11 సీట్లు వచ్చి 40% ఓట్లు వచ్చి గతంలో ముఖ్యమంత్రి ఆయనకి మళ్ళీ ముందుకు పోరాడా? 2, మీరు చాలా సందర్భాల్లో ఒకసారి ముఖ్యమంత్రి కాలేదు, అధికారులు రాలేదు, ఒంటరికి గెలవలేదు. అలాంటి మీకే అంత ధైర్యం ఉన్నప్పుడు వారికి ఎంత ఉంటుంది? కాబట్టి ఇవేం చూడకుండా మాట్లాడితే లాభమే ఉంది. 11 వస్తే ఏందని వాళ్ళు నిలబడతారు. జగన్ గారి క్యారెక్టర్ ఏంటి? గతంలో మీరు ఓడిపోయినప్పుడు కానీ ఎవరన్నా అడిగి, ఇప్పుడు విజయ్ గారి లాగా మీరు ప్రయత్నించంటే మా కాడ డబ్బులు ఉన్నాయి, మా కాడ క్యాండిడేట్లు ఉన్నారు, ఇక్కడ కులము, చాలా మాట్లాడేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు విలేకరులు అడిగితే ఏం చెప్పినాడు? పట్టుదల అంటే అర్థం ఏంటంటే వాళ్ళు 2014లో వాళ్ళు కొట్టారు, కొట్టించుకున్నాం, తిన్నాం, మాకు అవకాశం మళ్ళీ అంతకన్నా బలంగా కొడతాం అన్నాడు. అంతే తప్ప కొట్టారు ఇంకా ఓడిపోయినారు మా ప్రజల అవకాశం లేదు ఎడమ నిలబడ్డారు. కాబట్టి అది జగన్ గారి యొక్క మోడల్. కాబట్టి మీ మోడల్ అది కాదు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఓడిపోయినప్పుడు చాలా నిరాశపడ్డారు. కుల భావన తెచ్చుకోండి అన్నాడు, పెద్దన్న పాత్ర పోషిద్దాం అన్నారు. కానీ జగన్ అట్లా అనలేదు కదా, మళ్ళీ నిలబడి కొడతామన్నారు కదా. కానీ జగన్ ధైర్యాన్ని ప్రశ్నించట్లా, మాకేం గొడవలు లేవు, గొడవలు ఉన్నాయని ఎవరు చెప్పట్లేదు. గతంలో వైసీపీ వాళ్ళు అన్నది మీరు గుర్తు చేసినప్పుడు మీరు మీ నాయకులు ప్రత్యేకించి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద స్థానంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడలేదా వైసీపీ వాళ్ళని? వైసీపీ వాళ్ళు అనుకున్న వ్యాఖ్యలు చేయడం ఎవరు సమర్థించట్లేదు. కానీ మీరు మిత్రపక్షంలో తెలుగుదేశం నాయకులు అయితే మీ నాయకులు ఏం మాట్లాడలేదు. అప్పుడు చాలా మంది పెద్ద పెద్ద అధికార ఆఫీసులో కూర్చొని ఏం మాట్లాడినారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని. అంటే మీరేం తక్కువ తినలేదు. కాబట్టి ఎవరు మాట్లాడినా సమర్థించం.
కానీ మేమందరూ అందరికి అతీతులం, ఒక జగన్ ఒకటే దానికి కారణం అన్నట్టు మాట్లాడితే అది అతిశయోక్తి అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నానాజీ వ్యాఖ్యని సమర్థించుకుంటే ఆయన ఇష్టం. కానీ దేని సమర్థిస్తున్నారు? గతాన్ని చూసి సమర్థిస్తున్నారు, గతాన్ని పేరుతో సమర్థిస్తున్నారు తప్ప మీ పేరుతో సమర్థించట్లా. కాబట్టి అదే మీ బలహీనత. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నానాజీ విషయంలో ఆయన ఆడెందుకు అంటే అలా నిరూపించుకోవాలి. ఆయన ఊర్లో పోటీ చేస్తాడు, ఆయన అనుకున్నట్టు చోట పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చోట్ల పోటీ చేశాడు? గతంలో గాజువాక, ఈసారి ఒకటి, లాస్ట్ టైం 2 సార్లు, ఈసారి ఒకటి. గతంలో ఇప్పటికే ఒక్కసారి గెలిచిన మీరు 3 నియోజకవర్గాలు చూసినారు. ఇప్పటికి గన్నవరం, సారీ ఉత్తర విశాఖపట్నంలో ఉన్నటువంటి గాజువాక, భీమవరం, తర్వాత ఇప్పుడు కాకినాడ 3 మార్చేసినారు అప్పుడే. అలా మార్చగా జగన్ తన నియోజకవర్గం ఎంచుకుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు సవాల్ చేయడంలో అర్థం లేదు. వాళ్ళు ధైర్యంగా ఉన్న వాళ్ళ బలం ఉంది కాబట్టి మీరు భయపడ్డారు. అది కూడా ఒకరోజు 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ముందే చెప్పేస్తున్నారు. అంటే 15 ఏళ్ళు కంటే జగన్ గారిని మీరు ఒంటరిగా ఓడించలేరు అనే దాని అర్థం. కాబట్టి మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని ప్రశ్నించడం అనేది అర్థం లేదు. ఓకే సార్, అయితే పవన్ కళ్యాణ్ గారు మరొక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఎలా దూషించారు అని చెప్పి ఆయన దాని గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఇదే సందర్భంలో మరొక వైపు చూస్తే జగన్ గారిని ఉద్దేశించి జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి గమనిస్తే, పుట్టుక గురించి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు. మరి అవెందుకు కనిపించట్లేదు అనుకోవాలి ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు అదే పరస్పర విరుద్ధంగా ఉన్నారని మనకి, ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్ గారు ఉన్నారు, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గారు ఉన్నారు. వారి సతీమణి పట్ల కొంతమంది చేసిన వ్యాఖ్యలతో అంటే సమాజం అభ్యంతరం చెప్పింది, అది తప్పు అని చెప్పింది. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అనేక కారణాలు, అలాంటి యాటిట్యూడ్ కూడా ఒక కారణంగా ప్రూవ్ అయింది. కాబట్టి దాన్ని ఖండించింది ఆ సమాజం యాక్సెప్ట్ చేయలేదు, ఖండించింది. చంద్రబాబు గారికి బాస్ట్గా నిలబడింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓట్లు వేసిన వేసిన వాళ్ళు ఆ విషయంలో ఎవరు సమర్థించలేదు. చంద్రబాబు గారు నొచ్చుకున్నారు, బాధపడ్డారు. తర్వాత రాష్ట్రాంత పరిణామాలు మనం చూసాం, దాన్ని ఎవరు సమాజం స్పందించలేదు, ఖండించింది. అట్లాంటి నేపథ్యం గతం ఉంది. కాబట్టి అది ఒక మంచి ఉదాహరణే కదా. ఏది? సమాజం మొత్తం యావత్తు ఖండించింది, బాసటగా నిలబడింది, ప్రభుత్వాన్ని మాట్లాడిన వాళ్ళ పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఒక మంచి సిగ్నల్ ఇచ్చింది సమాజం, ఇట్లాంటి వ్యాఖ్యల్ని మేము అంగీకరించము అని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైనా అడిగితే మేమేం ఆయన అనలేదు, ఆయనే అన్నాడు అంటారు తప్ప మేము ఆడింది కరెక్ట్ అని కూడా అనట్లేదు కదా. అంటే ఆ వ్యాఖ్యలు సమర్థించుకోజాలము అని అన్నాలనే ఆరోపణలు ఉన్న వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. కానీ మా పరిస్థితి ఏంది? ఈరోజు మీరు అన్నట్టు తిరుపతిలో ఉన్న ఒక జనసేన ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ని, వారి పుట్టుకను, వారి తాతకు సంబంధించిన విషయాల్ని అన్నిటినీ విడిగా మాట్లాడారు. దాన్ని ఆత్మపరిశీలన చేసుకోకుండా పోగా మళ్ళీ ఎవడో ఏం చేయలేడని ఇంకొక వీడియో రిలీజ్ చేసినారు. దాన్ని ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ దాన్ని సమర్థిస్తారా? మీ పార్టీ ప్రతినిధే కదా. కాబట్టి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు సతీమణి పట్ల ఆ రోజు వ్యాఖ్యల్ని ఎంత సమాజం వ్యతిరేకించిందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ ప్రతినిధి వ్యవహరించిన తీరు కూడా అంతే వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. ఆ వ్యతిరేకత ఉన్న సమాజంలో మీరు భాగస్వాములు అవుతారా లేదో చూసుకో. విచ్చలవిడిగా మాట్లాడారు కదా తిరుపతి అతను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకును, జగన్మోహన్ రెడ్డి గారి తాతకతో ఉన్న అలోస్ అసోసియేషన్ అన్నింటినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడి మళ్ళీ వీడియో రిలీజ్ చేసి మీ మేము ఏం భయపడము అని ఏదేదో మాట్లాడే పరిస్థితి ఉంది. మరి దీన్ని సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. కాబట్టి ఒక ఘటన గురించి మాట్లాడేటప్పుడు ఇట్లాంటి స్వభావంగా ఇతర విషయాల పట్ల స్పందించాలి, లేకపోతే గమ్మున ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో ఈ ఇన్బ్యాలెన్స్ అనేది కొనసాగుతుంది. ఓకే సరే, మరోవైపు అదే కిరణ్ రాయల్ కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేతలను ఎవరినైనా సీఎంగా ప్రకటిస్తారా, సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే నేనే వచ్చి వైసీపీకి ప్రచారం చేస్తాను. మీ దాంట్లో 5 ముఖ్యమైన కాపు నేతలు ఉన్నారు, అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, కన్నబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు, అంటే ఇలా ఒక 5 పేర్లు చెప్పారు. లేదా వీళ్ళ 5 ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిని సీఎంగా చేస్తారా? సో మీరు కూటమి నుంచి కాపుల్ని విడగొట్టడానికి, జనసేనని విడగొట్టడానికి పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో లాగుతున్నారు, కాపులకు కూటమికి మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మరి వీటిని ఎలా చూడాలి? రాజకీయ విమర్శ చేయొచ్చు, మీరేమైనా కాపుల్ని ముఖ్యమంత్రి చేస్తారా అని అడగచ్చు, తప్పేం లేదు. కానీ నైతికంగా ఆలోచించాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడన్న విషయం అందరికీ తెలుసు, నో డౌట్ అట్ ఆల్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని తెలిసిన పార్టీలు కాపులు ముఖ్యమంత్రిని చేస్తారా? ఎట్లా అడుగుతారు? క్లియర్ కదా. కానీ మనమే ముఖ్యమంత్రి, కాపే ముఖ్యమంత్రి అవుతుంటే మీరే చెప్పట్లా ముఖ్యమంత్రి అవుతానని. పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవుతాడు జనసేన గెలిస్తే, మీరు చెప్పట్లా మేము 15 ఏళ్ళ వరకు ఆలోచన లేదని చెప్పేసినారు. కాపు లీడర్షిప్ లో ఉన్న, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ గా ఉన్నటువంటి, కాపు సామాజిక వర్గ ప్రతినిధి కాదు పవన్ కళ్యాణ్, ఆయన ఒక ప్రజానాయకుడు, ఎవరు కాదంటారు. కానీ ఆ కులానికి సంబంధించిన వ్యక్తి, ఆయన కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన సొంత పార్టీలోనే మీరు ముఖ్యమంత్రి చేయలేకపోతున్నారు. మీ లక్ష్యమే లేదు ముఖ్యమంత్రి అనే లక్ష్యం. ఇక జగనే సర్వస్వంగా ఉన్న పార్టీలో జగన్ ముఖ్యమంత్రి కాకుండా ఏడవనట్టు ముఖ్యమంత్రి చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ కాపు ఆయన ఆలోచిస్తున్నాడా, ఆశిస్తున్నాడా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ కాపు సోదరుడైనా మీ వైసీపీ అధికారంలోకి వస్తే కాపును ముఖ్యమంత్రి చేస్తారని ఆశ ఉందా? ఎవరికి లేదు. కానీ మీ పట్ల ఆశ ఉంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చీప్ కాబట్టి. మీ పట్ల ఆశ ఉంది, మీరే చీప్, మీరే ముఖ్యమంత్రి అవుతారు. మీరే చెప్పట్లేదు ముఖ్యమంత్రి అవుతామని. మరి ఖచ్చితంగా కాదనే చోట కాపును ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళు ఎక్కడ చెప్పారు ముఖ్యమంత్రి కాదని, ముఖ్యమంత్రి అవుతానని? కానీ వాళ్ళు కూర్చున్నది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 ఏళ్ల పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్నాడు. బానే ఉంది. అంటే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కాదు కదా, ఆ తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఇట్లాంటి వాతావరణం ఉన్నటువంటి చోట బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతా ఉంది? మీరుంటే ఉప ముఖ్యమంత్రి కదా ఉంటారు, ఇంకేం కాదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇంతమంది కాపులకి అవకాశం ఉందని ప్రజెంటేషన్ చేస్తున్నారు. చూద్దాం ప్రజలు ఏమనుకుంటారు. ఒకసారి మీ ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకున్న తర్వాత, ఎవరు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు కాదన్న తర్వాత కాపులకి బెటర్ ఏదో చూసుకుంటారు. ఆ బెటర్ మేము అంటాం వైసీపీ. ముఖ్యమంత్రి అవతాన్ని ముందుకు వస్తే మీరు బెటర్ కాపులకి, ముఖ్యమంత్రి లైన్ నుంచి తప్పుకున్న తర్వాత మేము బెటర్, మేము ఎక్కువ మంది ఉన్నామని వైసీపీ అంటా ఉంది. చర్చ జరగనివ్వండి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి లేవనెత్తున్న అంశాలు సమాధానం చెప్పలేక ఇవన్నీ మాట్లాడితే అర్థం లేదు కదా. కాబట్టి మీ మీద వచ్చింది తప్పించుకోవడం చేసే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఓకే.